తెలంగాణలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ఉత్సాహంగా మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ప్రారంభమైందని పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ తెలిపారు. జనసేన పార్టీ నాయకులు, యువకులు, జన సైనికులు ఉత్సాహంగా పాల్గొని సభ్యత్వం నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో పార్టీ వాలంటీర్లను ఎంపిక చేశారు. నమోదు కోసం ప్రత్యేకంగా యాప్ను ఉపయోగిస్తున్నారు. ఈ 4వ దఫా రెట్టించిన ఉత్సాహంతో సభ్యత్వం నమోదు చేపట్టాలని పార్టీ నేతలు, శ్రేణులకు సాగర్ పిలుపునిచ్చారు. సభ్యత్వం పొందిన వారికి 5 లక్షల ప్రమాద బీమా లభిస్తుందని, ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందితే 50,000 వరకు మెడిక్లెయిమ్ సదుపాయం వర్తిస్తుందని చెప్పారు. 28వ తేదీ వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వాలు స్టార్ట్ అయ్యాయి. ఈ వర్షం వల్ల చాలా కార్యక్రమాలు బయట చేయాలనుకున్నాం, చేయలేకపోతున్నాం. మీ మీడియా ముఖంగా మనందరం జనసేన సిద్ధాంతాల్ని, జనసేన భావజాలాన్ని మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేసిన మహత్తర కార్యం. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ పార్టీ ఇంతవరకు చేయని విధంగా జెండా మోసిన ప్రతి కార్యకర్తకి కాకుండా వాళ్ళ కుటుంబానికి అండగా ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని రూపొందించారు. ఇప్పటికే చాలా మందికి 344 కుటుంబాలకు పైగా 18 కోట్లు ఈ సభ్యత్వం ద్వారా అందించడం జరిగింది. నిన్న నాబాబు గారు ఆల్మోస్ట్ మంగళగిరి ఆఫీసులో 88 మందికి చెక్కులు అందించడం జరిగింది. అలాగే ఈ సభ్యత్వంలో భాగంగా ప్రమాద బీమా, జీవిత బీమా 5 లక్షలు, ప్రమాద బీమా 50,000 ప్రతి కుటుంబానికి అండగా ఉండేలా ప్లాన్ చేశారు. జనసేన కుటుంబాలకి డబ్బుతో పాటు మేము ఉన్నామనే భరోసా కల్పించడం అనేది మెయిన్ ఎజెండా. కళ్యాణ్ గారి మనస్తత్వం మీకు అందరికీ తెలిసిందే. ఆయన కోసం పనిచేసిన మనుషులకి ఎంత బాధ్యతగా, ఎంత అకౌంటబిలిటీగా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. జనసేన భావజాలాన్ని, జనసేన సిద్ధాంతాలను నమ్మి నాయకత్వంలోకి అడుగు పెట్టాలని తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది